హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భవానిని. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లీనింగ్ ప్రాసెస్ గురించి చెప్పబోతున్నానండి. అదండి ఆకుకూరలు ఎంత నీట్గా మనం కడుక్కొని వాష్ చేసుకుంటేనే కర్రీ కూడా అంతలాగా ఫ్రెష్గా ఉంటుంది. ఏదో ఆకుకూరలు తినమంటున్నారు కదని ఇష్టం వచ్చినట్టు ఒకసారి వాటర్లో కడిగేసుకుని కర్రీ చేసుకోకూడదండి. దానివల్ల చాలా హెల్త్ పాడవుతుంది. మనం ఆకుకూరని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని బాగా 2 టైమ్స్ వాష్ చేసుకొని కొంచెం ఉప్పులో కొద్దిగా 10 నిమిషాలైనా నానబెట్టి ఉంచాలండి. కొత్తిమీర, తోటకూర కూడా సేమ్ మన ఆకుకూరలన్నీ కూడా అట్లాగే బాగా వాష్ చేసుకొని ఉంచుకున్న తర్వాతే మనం కర్రీ చేసుకోవాలండి. ముందుగా ఆకుకూరల్ని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒక 10 మినిట్స్ వాటర్లో బాగా 10 నిమిషాలు అట్లా వదిలేయాలండి. బాగా వాష్ చేసిన తర్వాతే మనం వండుకోవాలండి. లేకపోతే వాటిలో ఉన్న కెమికల్స్ అన్నీ మన కర్రీలోకి వెళ్ళిపోతాయండి. హెల్త్ పాడవుతుంది. అందుకని బాగా వాష్ చేసుకోవాలి. కొంతమంది బద్ధకంగా ఉండే లేడీస్ ఆకుకూరలు కడగడం ఏంటి, ఇలా వాష్ చేసుకోవడం ఏంటి, ఒకసారి కడిగేసి కర్రీ చేస్తున్నారు. ఆ కర్రీలో అడిగిన చిన్న చిన్న పురుగులు ఏమైనా కెమికల్స్ కట్టా ఉంటే మనం ఈ ఉప్పు వేయడం వల్ల, ఈ సాల్ట్ వేయడం వల్ల ఏదైనా ఉంటే చనిపోతాయి. 2 టైమ్స్ వాష్ చేసుకుంటే మొత్తం అంతే ఆల్కలికల్స్, ఆర్గానిక్స్ చాలామంది మందులు వేసేసి మన పంటల్ని పండిస్తున్నారు. జనాభా ఎక్కువయ్యే కొద్దికి కూడా వాడకం అలాగే ఉంటుంది కదండి. అందుకే వెజిటేబుల్స్ బాగా నీట్గా కడుక్కొని వాష్ చేసిన తర్వాతే తినాలి. కొంతమంది మార్కెట్లో వెజిటేబుల్ ఆకుకూరలు కడుక్కోవడానికి కూడా క్లీనింగ్ ప్రాసెస్లో అమ్ముతున్నారండి. వాటర్స్ అవేం అట్లా అక్కర్లేదండి. సాల్ట్ వేసి మనం 10 మినిట్స్ బాగా నానబెట్టుకుని బాగా వాష్ చేసుకుని కడిగేసిన తర్వాత మనం డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు ఏ టైంలోనైనా ఆకుకూరలు ఈజీగా కర్రీ చేసుకోవచ్చండి. అలా కడుక్కొని మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటే 3 డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఆకుకూరలు ఉంటాయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.